అస్సలాముఅలైకుం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోహినూర్. ఇవాళ మనం చికెన్ బార్బిక్యూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దీనికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, పసుపు, కారం ఇంకా నిమ్మకాయని తీసుకుందాం. చికెన్ని బాగా కడిగి నీళ్ళని వంపేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ మసాలాలన్నిటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ అనేది బోన్లెస్ తీసుకోవాలి. నిమ్మకాయని కూడా పిండి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసెస్ని కూడా తీసుకున్నాను. కొద్దిగా కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 4 స్పూన్స్ నూనెని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని మ్యారినేషన్ కోసం మినిమం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. గార్నిషింగ్ కోసం క్యాప్సికమ్, ఆనియన్, లెమన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా, ఇది గ్రిల్ స్టాండ్. దీంట్లో బొగ్గుల్ని వేసి బాగా మంట పెట్టాము. అది హీటప్ అయ్యే లోపల మనం ఇక్కడ చికెన్ని ఇలా గ్రిల్ స్టిక్స్కి బాగా ఒకదాని తర్వాత ఒకటి దగ్గరగా ఇలా పేర్చుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూసారా, ఈ స్టిక్స్కి అయితే నేను ఆనియన్, క్యాప్సికమ్ కూడా పక్కన ఇలా పేర్చేసాను. ఇప్పుడు దీన్నంతటినీ తీసుకెళ్ళి ఇలా బొగ్గుల మీద పెట్టాలి గ్రిల్ స్టాండ్లో. ఇవి బాగా కుక్ అయ్యేంత వరకు దీన్ని ఇలా రౌండ్గా తిప్పుతూ కాల్చాలండి. ఇక్కడ చూసారా, చికెన్ లెగ్ పీసెస్ కూడా గ్రిల్ అవుతున్నాయి. పీసెస్కు ఇలా నూనె రాస్తూ బాగా తిప్పుతూ కాల్చాలి. చికెన్ అనేది గ్రిల్ అయిపోయిందండి. చికెన్ బార్బిక్యూ అయితే రెడీ అయిపోయింది. బాగా కుక్ అయిపోయి చాలా టేస్టీగా వచ్చింది. దీన్ని ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే అంతేనండి, రెడీ.
మీరు దీన్ని కెచప్‌తో కానీ, మయోనీస్‌తో కానీ, లేకపోతే అలాగే లెమన్ పిండుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెస్టారెంట్ ఇంట్లోనే ఉన్నంత టేస్టీగా ఉంటుంది ఈ బార్బిక్యూ చికెన్. Thank you for watching. Subscribe, like and share my channel.